హలో ట్రేడర్స్, మన ఛానల్లో మనము చాలా టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేశాము. అదేవిధంగా ప్రతిదీ అంటే 1 మినిట్ స్కాల్పింగ్‌కి ఏ విధంగా వర్క్ అవుతుంది, 3 మినిట్స్ స్కాల్పింగ్‌కి ఏ విధంగా వర్క్ అవుతుంది, అండ్ 5 మినిట్స్ స్కాల్పింగ్‌కి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ప్రతిదీ చూసాం కదా! ఈ వీడియోలో నేను 2 టెక్నికల్ ఇండికేటర్స్ చెప్పబోతున్నాను. ఈ 2 టెక్నికల్ ఇండికేటర్స్ 5 మినిట్స్ స్కాల్పింగ్‌కి బాగా వర్కౌట్ అయితాయన్నమాట. అంటే ఇవి హై వోలటాలిటీ ఉన్న స్టాక్స్‌కి గాని, నిఫ్టీకి గాని, బ్యాంక్ నిఫ్టీకి గాని మనకి పర్ఫెక్ట్‌గా మనకి ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ ఏ విధంగా ఎంట్రీ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి అనేది ప్రతిదీ క్లియర్‌గా ఈ 2 టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ అవుతాయన్నమాట. అదేవిధంగా నేను చెప్పబోయే దీంట్లో నేను సిస్టమ్ డిఫాల్ట్ అయితే తీసుకోవట్లేదు. సో, నా ఓన్ అనాలిసిస్‌తో కొన్ని సెట్టింగ్స్ మార్చి కూడా మీకు చూపిస్తానన్నమాట. కాబట్టి ఆలస్యం చేయకోకుండా 2 టెక్నికల్ ఇండికేటర్స్ ఏంటి? దాన్ని ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి 5 మినిట్స్ స్కాల్పింగ్ అనేది చూద్దామనేసి. ఆలస్యం చేయకోకుండా లెట్స్ గో. హలో గైస్, మీరు నా ట్రేడింగ్ వ్యూ చూస్తున్నారు. ట్రేడింగ్ వ్యూలో నేను బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేశాను. టైం ఫ్రేమ్ డే ఉంది కదా! నేనేం చేస్తానంటే ఇది మనకి 5 మినిట్స్ స్కాల్పింగ్ కాబట్టి 5 మినిట్స్ పెట్టుకున్నాననమాట. పెట్టుకున్న తర్వాత మనకి చూడండి. సో, ఇక్కడ ఇండికేటర్స్ అన్నీ మనకి యాడ్ అయ్యి ఉన్నాయి కదా! ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇండికేటర్స్‌ని యాడ్ చేస్తాను. ఫస్ట్ ఇండికేటర్ మనం ఏం చెప్పాం? ఇందులో మనకి ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి ZLSMA అనమాట. అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది జీరో లాగ్ ఎల్ఎస్ఎంఏ. ఈ ఇండికేటర్‌ని యాడ్ చేయండనమాట. ఈ ఇండికేటర్‌ని యాడ్ చేయండి. అసలకి మనకి ఈ జెడ్ఎల్ఎస్ఎంఏ అంటే ఏంటి అంటే, ఈ ఇండికేటర్ వచ్చేసి స్టాండ్స్ ఫర్ జీరో లాగ్ లీస్ట్ స్క్వేర్స్ మూవింగ్ యావరేజెస్ అనమాట. జీరో లాగ్ లీస్ట్ స్క్వేర్స్ మూవింగ్ యావరేజ్ అనమాట. అంటే ఏంటి మూవింగ్ యావరేజ్ అనేది కదా! ఇట్స్ సేమ్ లైక్ మూవింగ్ యావరేజ్. కానీ మనకు ఉన్న ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే బెటర్‌గా వర్క్ అవుతుంది విత్ మినిమల్ లాగ్ అనమాట. సో, ఇది ఎప్పుడు మనకి ఐడెంటిఫై అవుతుందంటే షార్ట్ టర్మ్ ట్రేడ్ డైరెక్షన్ క్విక్‌గా ఐడెంటిఫై చేయడానికి ఇది ఐడియల్ అనమాట. ఎక్కడ యూజ్ అయితుంది? షార్ట్ టర్మ్ ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది అంటే మనకి అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉంది అనే దానికి బేసిక్‌గా యూజ్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఇండికేటర్ వచ్చేసి మనకి షాండ్లర్ సో, షాండ్లియర్ ఎగ్జిట్ అనమాట. షాండ్లియర్ ఎగ్జిట్. షాండ్లర్ ఎగ్జిట్ అనేది చూడండి, బై డిఫాల్ట్ మనకి సెట్టింగ్స్ చూడండి డిఫరెంట్‌గా సో, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఓకే. మనకి 5 మినిట్స్ స్కాల్పింగ్‌కి ఇదంతా గందరగోళంగా ఉంది కాబట్టి మనకు ఈజీ వేలో అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఈ ఇండికేటర్ ఏంది సెకండ్‌ది. అనేది చూద్దాం. ఈ షాండ్లర్ ఎగ్జిట్ అనేది మనకు డైనమిక్‌గా స్టాప్ లాస్ ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్తుందనమాట. డైనమిక్ స్టాప్ లాస్‌ని ఈజీగా ఐడెంటిఫై చేస్తుందనమాట. ఎగ్జిట్ ట్రేడ్స్ స్మార్ట్‌లీ బేస్డ్ ఆన్ ద వోలటాలిటీ ఉంటుందనమాట. గ్రేట్ ఫర్ స్కాల్పింగ్ విత్ టైట్ స్టాప్ లాస్‌కి బాగా యూజ్ అవుతుందనమాట. ఓకే. బాగా యూజ్ అవుతుంది. నేనేం చేస్తానంటే ఇక్కడున్న సిస్టమ్ ఏదైతే మనకి సిస్టానికి సంబంధించి ఉండాయో ఆ విధంగా కాకోకుండా మనకు ఇష్టం వచ్చిన విధంగా కాకోకుండా మనం ప్రాపర్‌గా సెట్టింగ్ అనేది చేద్దామనమాట. ప్రాపర్‌గా ట్రేడింగ్ చేయడానికి నేను కొన్ని సెట్టింగ్ చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ లెంత్ వచ్చేసి 32 ఉంది కదండీ! 50 పెట్టుకోండి 5 మినిట్స్‌కి. ఓకే. ఇక్కడ వైట్ కలర్ పెట్టుకోండి. ఓకే. పెట్టుకున్న తర్వాత క్లిక్ ఓకే. నెక్స్ట్ మనకి షాండ్లర్ ఎగ్జిట్ కూడా మనం మార్చాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకి లాంగ్ స్టాప్ స్టార్ట్ ఇవన్నీ అవసరం లేదు. షార్ట్ స్టాప్ ఇవన్నీ ఏం అవసరం లేదు. బై లేబుల్ ఎప్పుడు మనకి బిలో ద బార్ ఉండాలి. ఇదొచ్చేసి అబోవ్ ద బార్ ఉండాలి. ఓకే. ఈ విధంగా పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ ఇన్పుట్స్ మార్చాలి. ఏటీఆర్ పీరియడ్ వచ్చేసి 1 పెట్టండి. ఇక్కడ మనకి 2 పెట్టేసేయండి. 2 పెట్టండి అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి. సెల్ సిగ్నల్ పడింది. ఇక్కడ సెల్ సిగ్నల్ పడినప్పుడు మనకి ఈ బార్ అనేది ఏదైతే మనకి ఇది జెడ్ఎల్ఎస్ఎంఏ ఉంది కదండీ! అంటే ఇది మనకు మూవింగ్ యావరేజ్ కదండీ! ఇది అబోవ్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లైండ్‌గా మనం సెల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ పైనుంది. కానీ ఇక్కడ బై చేయలేమనమాట. ఎందుకు? అది బిలోనే ఉండాల. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ బిలో ఉంది. బై సిగ్నల్ పడింది. కానీ మనకు చూస్తే పడిపోయిందనమాట. ఎందుకు పడిపోయిందంటే నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇది
మేజర్‌గా మనకి హై వోలటాలిటీ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. సైడ్ వేస్‌కి వర్క్ అవ్వదు. సో, ఇది మనకి సైడ్ వే ట్రెండ్ అనమాట. మీరు చూస్తే ఇది సైడ్ వే ట్రెండ్. కాబట్టి ఈ ఏరియాకి ఇది పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వదనమాట. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చూడండి ఇక్కడ సెల్ సిగ్నల్ పడింది. సెల్ సిగ్నల్ పడినప్పుడు చూడండి మనకి పడిపోయిందనమాట. ఓకే. సో, ఎప్పుడైనా మీకు అది ఎలా ఉండాలంటే కింద నుండి కట్ అవ్వాలన్నమాట. కింద నుండి చూడండి. ఇక్కడ ఎంటర్ అయితే మనకి స్కాల్పింగ్ కదా! సో, ఇదంతా మనకి ప్రాఫిటే. ఇదంతా మనకి ప్రాఫిట్. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవచ్చనమాట. సో, ఆ విధంగా. సో, చూడండి ఇంకా. సో, ఇంకా సో, మనకి ఇక్కడ సెల్ సిగ్నల్ పడింది. సో, సెల్ సిగ్నల్ పడిన తర్వాత చూడండి ఫాల్ అయిపోయింది. ఇక్కడ బై సిగ్నల్ పడింది. బై సిగ్నల్ పడింది. కానీ మనకి ఏమైపోయింది ఇక్కడ? సో, పైనుంది. కాబట్టి ఈ రేంజ్‌కు ఎగ్జిట్ అవ్వకూడదు. ఈ రేంజ్‌లో ఏదైతే నేను చూపిస్తానో ఈ రేంజ్‌లో మీరు ఎంట్రీ అవ్వకూడదు. ఎందుకంటే బై అనేది కింద పడింది. మనకి ఇది జెడ్ఎల్ఎస్ఎం అనేది పైనుంది. జెడ్ఎల్ఎస్ఎం అనేది పైనుంది. కాబట్టి ఈ రేంజ్‌లో ఆర్డర్ అనేది తీసుకోకూడదనమాట. ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ బై ఉంది. సో, ఇక్కడ బిలో వచ్చింది. ఇక్కడ ఎంట్రీ అవుతే చూడండి. చూడండి. ఇంత పర్ఫెక్ట్ వర్కౌట్ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ బై పడింది. కానీ మనకి జెడ్ఎల్ఎస్ఎం ఎక్కడుంది? పైనుంది. అవాయిడ్ ఇట్. సో, ఇక్కడ అవాయిడ్ చేయండి. ఎంట్రీ అవ్వకండి. అందుకే 2 కాంబినేషన్ అని నేను చెప్పేది. సో, ఇంగా మనకి బై ఉంది ఇక్కడంతా. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇది బిలోకొచ్చేసింది. చూడండి. ఇక్కడికొచ్చిన తర్వాత మనకి బిలో వచ్చింది. ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. లేదా కన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ నుండి చూడండి. చూడండి. సో, ఫుల్ ప్రాఫిట్ అన్నమాట. సో, ఇక్కడ సెల్ పడింది. సెల్ పడింది ఎబోవ్ ఉంది. కాబట్టి మనం సెల్ చేయొచ్చు. కాబట్టి సెల్ చేయొచ్చు. చూడండి. సో, ఇక్కడ బై 1 ఎందుకు? 2 కాంబినేషన్ ఉండాలి. 2 కాంబినేషన్ మనకి పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఇక్కడ బై 1 కూడా పైనుంది. కాబట్టి అవాయిడ్ ఇట్. బై ఉన్నప్పుడు కిందుండాలి. సెల్ ఉన్నప్పుడు ఎబోవ్ ఉండాలి. ఆ విధంగా. చూడండి. ఇక్కడ సెల్ పడింది. చూడండి ఎబోవ్ ఉంది. ఇక్కడ సెల్ చేయొచ్చు. చూడండి. సెల్ చేయొచ్చు. సెల్ చేయొచ్చు. ఇక్కడ బై పడింది. చూడండి. ఓకే. ఇంకా చూద్దాం. సో, ఇక్కడ సెల్ పడింది. బిలో ఉంది. చూడండి. సో, ఇక్కడ బై పడింది. చూడండి. సో, ఈ విధంగా చూసుకోవాలన్నమాట. సో, మీరు ప్రతి ఇండికేటర్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూడాలి. ఎక్కడ ఎంట్రీ అవ్వాలి? ఎక్కడ ఎగ్జిట్ అయ్యాలి? ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రెజెంట్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండేది ప్రెజెంట్ చూద్దామన్నమాట. సో, ఈ సైడ్ వేలో మాక్సిమం అవాయిడ్ చేయండి. కానీ ప్రెజెంట్ చూస్తే మనకి ఎబోవ్ ఉంది. సెల్ సిగ్నల్ పడింది. ఎబోవ్ ఉంది. సెల్ సిగ్నల్. కాబట్టి మనకి పడిపోయిందన్నమాట. కానీ పడిపోయిందన్నమాట. ఓకే. ఈ విధంగా మనము ట్రేడ్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని 2 ఇండికేటర్స్‌ని జాగ్రత్తగా గమనించుకొని చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా గమనించుకొని చేసుకోవాలన్నమాట. సో, ఇది మీరు ట్రేడ్ చేస్తున్నారంటే నేను చేయట్లేదండి. ఇది ఇంగా మనకి ఆర్&డీలో నేను చేస్తన్నాను. సో, మీకు మంచి ఇన్ఫర్మేషన్, మంచి ఇండికేటర్ అన్నమాట ఇది. ఈ 2 కాంబినేషన్‌లో మనకి 96.8% మన ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు సక్సెస్‌ఫుల్‌గా. కానీ సైడ్ వేస్‌లో మీరు అవాయిడ్ చేయాలి. సైడ్ వేస్‌లో అవాయిడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి అన్నమాట. మనకి ట్రెండ్‌ని బట్టి మనము ఎంట్రీ అవ్వచ్చు. లేదు నాకు క్విక్‌గా ప్రాఫిట్ కావాలంటే ఈ జెడ్ఎల్ఎస్ఎంని హైడ్ చేసేయండి. సో, దీన్ని బట్టి మీరు చూసుకోండి. ఇక్కడ ఎంట్రీ అవ్వండి. ఇది 5 మినిట్స్‌లో ఎంట్రీ అవ్వండి. నెక్స్ట్ 5 మినిట్స్‌లో ఎగ్జిట్ అయిపోండి. సో, ఇక్కడ సెల్ పడండి. సెల్ చేసేయండి. సెల్ చేసేయండి. ఒక 2 క్యాండిల్స్ వరకు. ఈ క్యాండిల్ వస్తానే ఏం చేస్తారు? ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ బై పడింది. ఎంట్రీ అవ్వండి. ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ 2 ఇక్కడ రెడ్ పడింది కదా! ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. అంతే. సో, ఇక్కడ కూడా అంతే సేమ్ సెల్ పడింది కదా! సో, ఇక్కడికొచ్చినాక ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే 5 మినిట్స్ స్కాల్పింగ్స్‌లో మనకి మాక్సిమం వచ్చేసి 15 మినిట్స్ లోపు మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ సెల్ చేసినావనుకో 1, 2, 3 అంటే ఇదో 5 మినిట్స్, 5 మినిట్స్, 5 మినిట్స్. సో, ఈ 5 మినిట్స్‌కొచ్చేపాటికి ఎగ్జిట్ అయిపోండి. ప్రాఫిట్. అంతే. సో, ఈ విధంగా మనము ట్రేడ్ చేస్తూ మనం ప్రాఫిట్ కొట్టాలన్నమాట. అందుకే సో, ఎమోషన్స్ కాకోకుండా అర్థం చేసుకొని చేయాల్సినది ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినిట్‌గా మీరు రమణ డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి అందరికి సపోర్ట్ చేయాలి. సో, తెలుగు వారి కోసం మంచిగా చెప్తున్నాను కాబట్టి మస్ట్ షేర్ అన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.